హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ రోజు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఉన్న ఇండియన్ జాగ్రఫీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్లానెట్స్ గురించి మనం రోజు నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అలాగే లాస్ట్ వీడియోలో మనం 4th ప్లానెట్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు 5th ప్లానెట్ గురించి అయితే నేర్చుకుందాం. ఆ గ్రహం పేరే బృహస్పతి. దీన్నే మనము గురుడు అని కూడా అంటాము. సో ఈ గురుడు గ్రహాన్ని మనం ఇంగ్లీష్లో జూపిటర్ అని పిలుస్తాము. గ్రహాల్లో మనకు అన్ని గ్రహాలు గుర్తుండకపోయినా ఈ జూపిటర్ గ్రహం మాత్రం తప్పకుండా గుర్తుంటుందండి. ఎందుకంటే సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలలో అతి పెద్ద గ్రహమే ఈ జూపిటర్ గ్రహం అండి. మరియు అతి బరువైన గ్రహంగా కూడా ఈ గ్రహాన్ని మనం చెప్పుకోవచ్చు. మరియు దీనినే నక్షత్ర గ్రహం అని కూడా అంటారు. అంటే స్టార్స్ ప్లానెట్ అని కూడా ఈ గ్రహాన్ని పిలుస్తారు. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్రహం గురించి అన్ని గ్రహాలలోకెల్లా అత్యంత ఆత్మభ్రమణ కాలం తక్కువ గల గ్రహంగా ఈ గ్రహాన్ని పేర్కొంటారు. అంటే భూమికి ఆత్మభ్రమణ కాలం అంటే సెల్ఫ్ రొటేషన్, తన చుట్టూ తాను తిరగడానికి అయితే 24 గంటల సమయం పడుతుంది కదా. అలాగే ఈ జూపిటర్ గ్రహము తన చుట్టూ తాను తిరగడానికి అయితే కేవలం 9 గంటల 50 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో చూడండి, గ్రహాలన్నిటిలో కల్లా చాలా తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగిన ఈ గ్రహంగా ఈ జూపిటర్ గ్రహాన్ని మనం పేర్కొనొచ్చు. తక్కువ ఆత్మభ్రమణ కాలం కలగడానికి రీజన్ ఏంటంటే దీని కోణీయ ద్రవ్య వేగం అనేది అధికంగా ఉండడమే దీనికి కారణం. మరియు ఈ గ్రహాన్ని రూలర్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అని కూడా పిలుస్తారు. మరియు ఈ గ్రహం పైన ఎర్రటి మచ్చలు అయితే ఉంటాయండి. ఎర్రటి మచ్చలు కలిగిన గ్రహంగా ఈ జూపిటర్ గ్రహాన్ని మనం పిలుస్తాము. మరియు ఈ గ్రహాన్ని గ్యాస్ ఏజెంట్ అని కూడా పిలుస్తాము. అంటే గ్యాస్ ఏజెంట్ అంటే చాలా గ్యాసెస్ అయితే ఈ గ్రహం పైన ఉంటాయి. అవేంటేంటో చూద్దామా. హైడ్రోజన్, అమోనియా, మిథేన్ ఇలాంటి విషపూరితమైన గ్యాసెస్ అయితే ఈ జూపిటర్ గ్రహం పైన ఉంటాయి. అందుకే దీనిని గ్యాస్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. సో ఇంత విషపూరితమైన గ్యాసెస్ ఉన్నాయి అని అంటే సో జూపిటర్ గ్రహాన్ని ఎంత ప్రమాదకంగా మనం భావించవచ్చు కదా. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, సౌర కుటుంబంలో ప్రతి ఒక్క గ్రహానికి అయితే ఏదో ఒక ఉపగ్రహం అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం గ్రహాల గురించి నేర్చుకున్న దాంట్లో అయితే ప్రతి ఒక్క గ్రహానికి 1 లేదా 2 అయితే ఉపగ్రహాలు ఉన్నట్టు మనం చూసాము. కానీ ఈ జూపిటర్ గ్రహానికి టోటల్గా వచ్చేసి 67 ఉపగ్రహాలు అయితే ఉన్నాయండి. సో సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకెల్లా ఈ జూపిటర్ గ్రహానికి ఎక్కువగా ఉపగ్రహాలు అయితే ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ వన్ గనిమెడా, సెకండ్ వన్ కాలిస్టో, థర్డ్ వన్ యూరోపో, ఫోర్త్ వన్ ఈవో. జూపిటర్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాలలో అన్ని ఉపగ్రహాలలోకెల్లా పెద్దదైన ఉపగ్రహమే గనిమెడా. ఈ గనిమెడా గ్రహము జూపిటర్ గ్రహానికి మాత్రమే ఉపగ్రహం కాదండి, సౌర కుటుంబంలో ఉన్న అన్ని ఉపగ్రహాలలోకెల్లా పెద్ద ఉపగ్రహమే ఈ గనిమెడా ఉపగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రహానికి చాలా బలమైన అయస్కాంత క్షేత్రం అయితే ఉంటుందండి. సో అంటే గ్రావిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జూపిటర్ గ్రహం పైన అయితే అయస్కాంత క్షేత్రం బలంగా అయితే ఉంటుంది. సో అంతే అండి, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ బృహస్పతి, అదే జూపిటర్ గ్రహం గురించి. మరో కొత్త గ్రహం గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్.